సో మీరు అన్యాయంగా ఎలిమినేట్ అయిపోయినట్టు ఒకసారి అన్యాయంగా సర్వైవ్ అయిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. I like it. బాగుంది. మాకు బాధేస్తుంది టార్చర్ మాకు. పనికిరాని చవటలకిచ్చి పరమ గాళ్ళకిచ్చి అలా ఏం లేదు కానీ అందరూ డిజర్వింగ్ ఉన్నారు, కొంత తక్కువ డిజర్వింగ్ అంటే. ఆ తక్కువ డిజర్వింగ్ టాప్ 3 కావాలి మాకు చాలు. టాప్ 3 అది ఒకళ్ళే పేర్లు చెప్తారు, సోనియా అంతే. మణికంఠ కూడా ఈ గేమ్లు ఆపేస్తే మణికంఠ గేమ్ వల్ల సరే తన సింపతి తను ఏదో ఏడ్చుకుంటూ చేస్తున్నాడు. బట్ ఇంకొకటి ఏంటంటే ఐ డోంట్ నో, నేను ఉన్నప్పుడు జరగలేదు, ఇప్పుడు ఈ హగ్గింగ్లు ఇవన్నీ కూడా హగ్ చేసుకున్నా వాళ్ళకి ప్రాబ్లం లేకపోతే లేదు. బట్ నేను ఉన్న రోజున లాస్ట్ రోజున తను యష్మి వచ్చి నాకు మా రూమ్లో చెప్పడం జరిగింది. ఏమని అంటే వాడు నన్ను లవ్ చేస్తున్నాడట, ఇది చేస్తున్నాడు, ప్రపోజ్ చేస్తున్నాడు, వాడికి బుద్ధి ఉందా అని చెప్పి అంది మణికంఠ గురించి. అన్నప్పుడు వాడికి పెళ్ళైంది కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే అది కూడా అడిగినా అయితే అవుతుంది, అదైతే అదే ఇది ఇదే ఇట్లా మాట్లాడుతున్నాడు వాడు అని చెప్పి కొంచెం కోపంగానే చెప్పింది. అది వాడు ఫ్లర్టింగ్గా చేసినా సరదాగా చేసినా కూడా ఒకవేళ మనుషులు తీసుకోకపోతే ఖచ్చితంగా యూ షుడ్ నాట్ డూ వెన్, అది కూడా ఒక లేడీ. సో అదే అమ్మాయి రివర్స్లో చేసింది అనుకో, అబ్బాయికి ఇప్పుడు విష్ణుప్రియ ఉంది, నేను లవ్ చేస్తున్నా అని చెప్పి అమ్మాయి పడింది అనుకో, ఏదో ఇష్టం ఉన్నా లేకపోయినా పెద్ద. కానీ ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుంది అంటే యూ షుడ్ స్టాప్. మేబీ ఒకవేళ జరగకపోతే ఆడియన్స్ చూస్తుంటారు, బిగ్ బాస్ చూస్తుంటాడు, ప్రాబ్లం అవ్వచ్చు. నైస్. సో మాస్టర్ మైండ్స్ గురించి మాట్లాడుకున్నాం. సోనియా మాస్టర్ మైండ్ అని ఆమె ఫీల్ అవుతుంది, మణికంఠ మాస్టర్ మైండ్ అని అతను ఫీల్ అవుతున్నాడు. బట్ మీలాంటి వాళ్ళకి కొంతమందికి దొరికేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. వాళ్ళు మాస్టర్ మైండ్స్ కాదు, ఎవరికి దొరకకుండా ఉంటారు చూడండి. వాళ్ళ ఆట అబ్బా నిజమైన ఆట, సూపర్ ఆట అని చెప్పి. లైక్ మన సీజన్లో అభిజిత్ తీసుకుంటే ఎండింగ్ వరకు కూడా ఆయన ఒరిజినాలిటీయా కాదా అని డౌట్ ఇంకా నాకు ఉంది, బికాజ్ ఎక్కడ ఫ్లిప్ అవ్వలేదు, అంత మాస్టర్ మైండ్ ఆయన. సో అలాంటి మాస్టర్ మైండ్ మన సీజన్లో ఎవరైనా ఉన్నారు? అభయ్ కరెక్ట్, వెరీ కరెక్ట్. అంతే. అంటే నాకు అనిపించింది ఏంటంటే సొసైటీలో ఒక మనిషి లోపల ఏమన్నా ఉండొచ్చు, బయటికి ఎలా ఉండాలి అనే దానికి ఎగ్జాంపుల్గా ఉన్నాడు. ఏ టైంలో ఎలా మాట్లాడాలి, గొడవ అయితే గొడవ పెట్టుకుంటున్నాడు, అవసరమైన దానికి సెన్సిబిలిటీస్ ఆలోచిస్తున్నాడు, అన్ని ఆలోచిస్తున్నాడు. మీకు బాగా కనెక్ట్ అయింది ఎవరన్నా? నబీల్. జెన్యూన్ గా నబీల్ మంచివాడు. సీతతో కొంచెం తక్కువ పరిచయం, బట్ మంచిగా అనిపిస్తుంది. ఆమె బాగా కనెక్ట్ అయినట్టుంది మీకు? అలా ఏంటి, జస్ట్ అన్నయ్య అంటది ఎవరిని. అదే ఆమె మిస్ పాపం ఏడుస్తుంది లాస్ట్ లో, నేను శేఖర్ భాష లేకుండా సీత ఏడ్చింది పాపం, విష్ణుప్రియ ఏడ్చింది, అభయ్ కూడా పాపం బాధపడ్డాడు, అందరూ బాధపడ్డారు. సో ఫైనల్లీ ఇదేం కలర్ అన్నా? వద్దు, అది నలుపని తెలుపు. నలుపని తెలుపు, నలుపరు అయితే చాలా తెలివిగానే ఉన్నారు, తెలుపుని చేశారు. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. #BBB బ్రింగ్ బ్యాక్ భాష నెరవేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మళ్ళీ మా ఓట్స్ ఈసారి మీకే. ఈసారి మాత్రం అన్యాయం జరిగితే లాస్ట్ టైం లాగా అన్యాయం అని చెప్పి మేము అనం, ప్రశ్నిస్తాం మీలాగే పోరాడే స్ఫూర్తితో. సో అది కూడా మీకు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అన్న. థ్యాంక్ యూ దర్శన్. That's all for now. This is Darshan signing off.